జలసౌదాలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్. మంత్రి పొన్నంతో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై చర్చించారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల నుంచి 36 నెలల్లోగా పూర్తి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేషన్ తయారీపై అధికారులతో డిస్కస్ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడంపై సమాలోచనలు చేశారు ఉత్తమ్. పెండింగ్ లో ఉన్న సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, మేడికుంట వాగు, చనాకా కొరాట, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు మంత్రి. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్లడంపై చర్చించారు. వచ్చే కేబినెట్ మీటింగ్ లో పెట్టాల్సిన ఇరిగేషన్ అజెండా అంశాలపై సమీక్ష చేశారు. ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు, సింగూరు డ్యాం రిపేర్లు, కాలువల మరమ్మతులపైన అధికారులతో డిస్కస్ చేశారు ఉత్తమ్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. సో దానిలో నీరు నింపడానికి సంబంధించి, అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక 55 ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం. వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తూ ఉన్నా. తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి ఈ సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంటనే వాటి వెంట పడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది. ఈ ప్రభుత్వం దాదాపు 1,00,000 ఎకరాల చిల్లర ఎత్తైన పీఠభూమి ప్రాంతం ఇది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినప్పటికీ 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా ఇదే. పూర్తి కాకున్నప్పటికీ ఎవరు నిందించకుండా ఈ సమస్య పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి దిశలో ముందు అడుగేస్తూ ఉంది. ఈ రివ్యూ మీటింగ్లో ప్రధానంగా మరి వచ్చే 3 ఏళ్లలో ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అని లిస్ట్ అవుట్ చేసుకొని ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. మరి ఆ ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్, R&R వర్క్స్, ఈ ప్రియారిటీ ప్రాజెక్ట్స్కి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న బడ్జెటు, మరి నెలవారీ బడ్జెటు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒక ప్రాపర్ ప్రణాళికతో మేము క్యాబినెట్ ముందుకు పోయి మరి ఈ 2 ఏళ్లలో ఇంత ఖర్చు అయింది, ఈ మిగిలిన 3 ఏళ్లలో ఎంత బడ్జెట్ అవసరము, ఏ విధంగా ఏ ప్రాజెక్ట్కి ఎంత అవసరమనే ఒక ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండే. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈ పెండింగ్లో ఉన్న ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రొసీజర్ మరి తిరిగి ప్రారంభించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డిలో కొన్ని పార్ట్స్ కానీ, డిండి కానీ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇవి సుప్రీంకోర్టు పోయిన వారం ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మేము తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పోయి ఆయా పర్యావరణ అనుమతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చర్చ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తుది దిశకి చేరింది. ఆ విషయంలో కూడా మరి చర్చ జరిగి ఏ విధంగా మరి
సిడబ్ల్యూసికి కొన్ని మిగిలిపోయిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అని కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ 2026 వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ముఖ్యమంత్రి గారు, నేను, కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారిని ఇరిగేషన్ శాఖకి నిధులు ఇవ్వాలని చెప్పి ఈ 2 నెలల నుంచి కోరుతున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పిండ్రు. ఏ ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరాలి, మరి ఆ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సెస్ ఆ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము డిస్కషన్ చేసి కొంత ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫైనలైజ్ చేసుకున్నాం. అదేవిధంగా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు రీహాబిలిటేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి ఒక సైంటిఫిక్ ప్లాన్తో ఐఐటి చెన్నై వాళ్ళ సహాయంతో ఆ విషయంలో, టెస్టింగ్ విషయంలో కానీ, రీహాబిలిటేషన్ విషయంలో కానీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు అందరి ఇంజనీర్లతో చర్చించడం జరిగింది. మరి చివరిగా తుమ్మడిగట్టి ప్రాజెక్టు మరి ఆ హైట్ విషయంలో ఏ విధంగా 80 టీఎంసీలు వాడుకోవాలి తుమ్మడిగట్టి నుంచి, మరి ఎంత హైటు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడగాలి, మరి దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్, ఆ విషయాలు కూడా సుదీర్ఘంగా చర్చ